హాయ్ హలో అందరికీ. ఇంకా ఫుల్ వీడియో పాలు పిండేది చాలామంది అడుగుతున్నారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే చేసిన ఈరోజు నేను. అది కూడా వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి ఫాస్ట్గా అయితే చేసేసిన. ఇంకా చూడండి, ప్యూర్ మిల్క్ అన్నమాట. మన విలేజ్లలో ఆవులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ మిల్క్ అయితే వాడతారు కదా. ఇంకా ఇట్లాంటి మిల్క్ అయితే పెద్ద పెద్ద సిటీస్లో టౌన్లో ఉండే వాళ్ళకైతే ఇట్లా ప్యూర్ మిల్క్ అయితే దొరకదు కదా. అది కూడా అదృష్టం అన్నమాట మా రైతులకి. ఇంకా మా ఆవు అయితే ఎవరైనా పిండుకోవచ్చు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే, మా పిల్లలు కానీ, మా ఆయన కానీ, నేను కానీ ఎవరు పిండినా కూడా కాలు కూడా మెదపదన్నమాట. సైలెంట్గా నేర్చుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉంది కాబట్టి మాతో బాగా అలవాటు పడిపోయింది. ఇంకా మేము ఎట్లా పిండుకున్నా కూడా చూడండి, కాలు కూడా మెదపదన్నమాట. చాలామంది ఆవులు ఎట్లా అంటే ఫస్ట్ దూడను వదిలిన తర్వాతనే పాలైతే పిండనిస్తాయి కదా. మా ఆవు అట్లా కాకుండా మేము పిండేసిన తర్వాత దూడనైతే వదులుతాము. ఇంకా మేము ఎట్లా పిండుకున్నా కూడా అయితే కట్టు కూడా కదలదన్నమాట మా ఆవు అయితే. ఈ పాల రేట్ వచ్చేసి ఇంకా మొన్ననే ఈనింది కదా మా ఆవు, కాబట్టి ఇప్పుడైతే తక్కువే వస్తుందన్నమాట. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ వచ్చేదాన్ని బట్టి రేటు ఉంటుంది. ఇంకా యాక్చువల్గా ఎర్రావు కాబట్టి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా మంచిగానే వస్తుంది, రేటు కూడా బాగానే వస్తుంది మామూలుగా అయితే. ఇంక ఇప్పుడు ఈనింది కాబట్టి కొద్ది రోజులు అయితే తక్కువ రేట్ వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఉండంగా రేట్ అయితే కూడా ఎగబడుతుంది అనమాట. మామూలుగా 30-40 యావరేజ్ రేట్ అనమాట మాకైతే. ఇంకా అంతకు మించి అయితే ఏం రాదు, 30-40 మధ్యలో అయితే రేట్ వస్తుంది అనమాట పాల రేటు మాకు. అవి కూడా ప్యూర్ మిల్క్ కాబట్టి అంత రేట్ వస్తుంది. ఇంకా మిక్సింగ్ ఏమైనా కొంతమంది అయితే వాటర్ కూడా మిక్స్ చేస్తారు కదా, అట్లా చేస్తే కూడా రేట్ అస్సలు రాదనమాట. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అన్నీ తగ్గిపోతాయి, రేటు కూడా తగ్గిపోతుంది దాంతోపాటు. ఇంకా మేము అట్లా ఏం యాడ్ చేయకుండా ఓన్లీ ప్యూర్ మిల్కే పోస్తాం కాబట్టి 30-40 మధ్యలో అయితే వస్తుంది మాకైతే. ఇంకా ఈ పాలు పిండే విషయానికి వస్తే మేము ఏ మిషన్లు ఏమీ వాడము. పొద్దున్నే వచ్చేసి 6:30 పిండుతాము, సాయంకాలం కూడా అదే టైమింగ్ అనమాట. కాకపోతే మాకు 8-8:30 వరకు కూడా డిపో ఉంటుంది. ఇంకా మనం అంతవరకు ఉండి పొలం కాడ అయితే పిండలేము కాబట్టి మేము 6:30 కల్లా పాలు పిండేసుకొని అయితే ఇంటికైతే బయలుదేరేస్తాం మామూలుగా కూడా. ఇంకా చూడండి, నేను ఎట్లా తిరిగి పిండినా అట్లా మళ్ళీ తిరిగి పిండినా కూడా అదైతే సైలెంట్గానే ఉంటుందన్నమాట. చూడండి, ఇట్లాంటి ఆవులు ఎంతమందికి ఉన్నాయో కూడా మీరైతే చెప్పండి. ఒకవేళ మా ఆవు మంచిదా కదా కూడా చెప్పండి. నిజంగానే మా ఆవు చాలా గ్రేట్ అనమాట. ఇంకా పాలు పిండడం అయితే అయిపోయిందనమాట. చూడండి, ఫైనల్గా పాలు అయితే ఇన్ని వచ్చేసినాయి. ఇంకా దూడనైతే వదలనీకైతే పోతున్నాను అనమాట. నేను పిండేసిన కాబట్టి ఇంకా దూడనైతే వదిలేస్తాను. చూద్దాం.